చేసుకుందాం. ఒకసారి దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు. ఆ వ్యక్తి పేరు ఏం పేరంటే అబ్రహాము. ఎవరంటండి? అబ్రహామును దేవుడు పిలిచి ఆయనతో ఒక వాగ్దానం చేస్తున్నాడు. ఆదికాండము 22:17 చూస్తే, ఆదికాండము 22:17 మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె సముద్ర తీరమందలి ఇసుక రేణు వలె నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. దేవునికి స్తోత్రం చెల్లుదామా? ప్రియ దేవుని సంగమా, ఈ అరుణోదయము దేవుడు మనకిస్తున్న వాగ్దానం. నీ శత్రువుల గవిని స్వాధీనం చేసుకోవాలంటే మనము విధులను, కట్టడలను, ఆజ్ఞలను అనుసరించాలి. అబ్రహాము ఉత్తగినే ఆశీర్వదింపబడలేదు. దేవుని కట్టడలను, విధులను, ఆయనకు శాసనాలను ఆయన ఆచరించి నడిచినట్లు మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలంలో నీవు తప్పకుండా ఆశీర్వాదము కలిగి ఉండాలంటే నేను అనగా దేవుడు మనమునంట ఆశీర్వదిస్తాడంట. దేవునికి స్తోత్రం చెప్తాండి. ఏ విధమైన ఆశీర్వాదం అంటే, అబ్రహాము నువ్వు బయటికి రా అంటేనే అబ్రహాం బయటికి వచ్చాడు. అంటే బంధువులను, స్నేహితులను, తల్లిదండ్రులను, బంధువర్గాన్ని విడిచి ఆ 12వ అధ్యాయంలో రా, నువ్వు బయటికి, నేను చూపిస్తున్న దేశానికి నీవు వెళ్ళు, నేను అక్కడ నిన్ను ఏం చేస్తానంటే గొప్ప జనముగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్తామండి. ఈ ఉదయకాలము గొప్ప జనముగా నీవు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఒకసారి అలాగనే 22వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలె, ఏంటండి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను సముద్ర తీర ఇసుక రేణు వలె నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేస్తాను. హల్లెలూయా. ఒక్కసారి దేవుని మాట నీ వింటే చాలు. ఆకాశ నక్షత్రాలు నువ్వు లెక్కించలేవు. సముద్రంలో ఉన్న ఇసుక రేణువులు అనగా ఇసుకను లెక్కించలేవు. అంతటి ఆశీర్వాదం నా యేసయ్య నీకు మనకు అనుగ్రహించునుగాక. అయితే ఈ ఆశీర్వాదానికి వారసునిగా నువ్వు మార్చబడాలంటే నీవు ఆయన యొక్క విధులను, ఆయన యొక్క ఆజ్ఞలను నీవు పాటించాలి. ఆశీర్వాదం అంటే ఆశ ఉంటుంది అందరికీ. ఏమండి, ఆశీర్వాదము పొందాలంటే, అనుభవించాలంటే, దాన్ని స్వతంత్రించుకోవాలంటే మనము చేయవలసిన పద్ధతులు ఉన్నాయి. మనము చేయవలసిన ఆ పద్ధతుల ప్రకారం చేసినట్లయితే, ఏమిటి పద్ధతి అంటే, ఇర్మియా గ్రంథములో చూడండి 11వ అధ్యాయము 4:4లో 11:4లో చదవండి. ఇర్మియా గ్రంథము, ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ నేను ఇచ్చి తిని నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మీ పితరులకు ఇచ్చేదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్టు మీరు నా వాక్యము విని. ఏం వినాలంట? నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్టు మీరు నా వాక్యము విని నేను మీ ఆజ్ఞాపించు విధులను బట్టి ఈ నిబంధ వాక్యమును అనుసరించిన ఎడల మీరు నాకు జనులయ్యందురు, నేను మీకు ఏమయ్యందును? దేవుడనయ్యందును. విధులను అనుసరించకుండా ఆశీర్వాదాలు మనం పొందలేము ప్రియులారా.
ఈ ఉదయకాలంలో దేవుని యొక్క విధులు విధానాలు ఉన్నప్పుడు దాన్ని మనం పాటించినప్పుడు పితరులతో ఏవుడు పితరులుంటే అబ్రహాము దేవుడు, విశాఖు దేవుడు, యాకోబు దేవుడు, మనకు చాలిన దేవుడు మన యేసయ్య. ఈ ఉదయకాలంలో ఇటు వాగ్దానాన్ని నువ్వు స్వాతంత్రించుకోవాలంటే, నీ ఆత్మీయ జీవితంలో దీన్ని సంపూర్ణంగా స్వాతంత్రించుకోవాలంటే దేవుని యొక్క విధులను, దేవుని యొక్క శాసనాలను నీవు అనుసరించాలి. అప్పుడే నా దేవుడైన యెహోవా నిశ్చయముగా నేనేం చేస్తాను, ఆశీర్వాదముగా నేను చేస్తాను, ఆశీర్వదిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశము నక్షత్రం వలె నీ సముద్ర తీరములందలి విస్కరేణు వలె నీ సంతానము నిశ్చయంగా నేనేం చేస్తానంటే విస్తరింపజేస్తాను. నీ సంతతి వారు శత్రువుల యొక్క గౌని ఏం చేసుకుంటారు, స్వాధీనపరుచుకుంటారు. నా ప్రియమైన దేవుని సంగమా, ఇంకొక మాట అక్కడే ఉంది, నిర్గమ 3:8 ఉంది చూడండి. నిర్గమ 3:8, 3వ అధ్యాయం 8వ వచనం. ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కానానీయులకు, హిత్తయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యోబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెబుదామండి. వారిని నడిపించుటకు నేను ఎక్కడి నుంచి వచ్చాను, దిగి వచ్చి ఉన్నాడంట భూలోకానికి. దేవునికి స్తోత్రం చెబుదామండి. నా ప్రియమైన దేవుని సంగమా, ఈ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే దేవుని యొక్క శాసనాలను, చెప్పండి ఏంటంటే దేవుని యొక్క ఆజ్ఞలను మీరు దానిని స్వతంత్రి. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలోని విశాలమైన మంచి దేశం అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు,